పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం కలిగి ఉందాం. రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. అందరు జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 1:21. మీరు వింటే సరిపోయేది, పిల్లలు మీరు వింటే సరిపోయేది, ఎందుకంటే మీకు తెలియదు కదా, అది ఎక్కడ ఉందో మీకు తెలియదు కాబట్టి మీరు వింటే సరిపోయేది. ఆమె యొక్క కుమారుని కనును 21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు. వినాలి, మీరు వింటే సరిపోయింది. మీరు అది తెలియదు కాబట్టి ఎక్కడ ఉంటాయో మెల్లిగా నేర్చుకోవచ్చు. సరే, ఇక్కడ ఈరోజు ఎందుకు చేరి వచ్చాము? అందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎవరి బర్త్డే? సుజాత బర్త్డే. సో మీ జీవితాల్లో కూడా బర్త్డేస్ ఉన్నాయిగా. మీ బర్త్డే ఎప్పుడు? జనవరి 19. నీది? ఓహో, అందరూ జనవరిలోనే పుట్టినట్టున్నారుగా, మంచిది. సో ఒకవేళ మనకే దేవుడు అవకాశం ఇచ్చి నువ్వు ఎక్కడ పుడతావు అంటే, నువ్వు ఎక్కడ పుడతావు? కొండలక్ష్మీపురంలో పుడతారు అంటావా, హైదరాబాద్లో అంటావా? హాస్పిటల్లోనే పుడతావులే, తెలివైన వాళ్ళు. ఏ దేశంలో పుట్టాలనుకుంటావు? ఇండియాలోనే పుట్టాలనుకున్నావు అనుకుందాం. ఎక్కడ పుట్టాలనుకుంటావు? సిటీలోనా పల్లెటూరులోనా? నిజం చెప్పాలి, అబద్ధం ఆడద్దు. ఒట్టిగే మామూలుగా ఏమనుకుంటావు? మంచిగా డబ్బున్న పెద్ద ఇంట్లో కదా, మనసులో అలా అనిపించింది కదా. దేవాది దేవుడు యేసు ప్రభు ఆయన భూమి మీదకి రావాలని ఉద్దేశించినప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీరు చూస్తారు కదా, పుస్తకాలలో BC and AD అనే మాటలు కనబడతాయి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు అంటే ఎవరు? యేసు ప్రభు, తెలుసు కదా. సో యేసు ప్రభు వారు జన్మించక ముందు, యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత, క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ అనమాట కదా. తర్వాత క్రీస్తు శకం అని మనం పిలుస్తాం, ADని కదా. సో యేసు ప్రభు వారు భూమి మీదకి రాకముందు కూడా ఆయన ఉన్నాడు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో మీకు తర్వాత చెప్తాను. ఆయన భూమి మీద రాకముందు కూడా ఆయన ఉన్నాడు, యేసు ప్రభు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటారంటే ఏం చెప్పారు? December 25 అని వెంటనే చెప్పగలిగారు. సరే, ఇక్కడ యేసుప్రభు వారు భూమి మీదకి రావాలని ఉద్దేశించినప్పుడు, ఆయన రావాలని ప్లాన్ వేసుకున్నప్పుడు, ఆయన ఎక్కడైనా పెద్ద రాజబంగ్లాలో పుట్టొచ్చు. వినాలి, ఎక్కడైనా రాజబంగ్లాలో పుట్టొచ్చు యేసుప్రభు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు ఎప్పుడైనా చూసారా? పశువుల పాకలో ఆయన పడుకోబెట్టారు, పశువుల తొట్టిలో. మన దగ్గర ఉంటాయి ఇక, ఏమంటారు దాన్ని? శాలలు అంటారు కదా, పశుశాలలు అంటారు, కళ్ళం అంటారు కొన్ని చోట్ల. పశుశాలలు, పశువులు కట్టేసేటువంటి ప్లేస్. ఆ పశువులు తినడానికి ఒక తొట్టి పెడతారు, మ్యాంజర్ అంటారు, చిన్న తొట్టి కదా. దాంట్లో కుడితి, నెక్స్ట్ తౌడు అవన్నీ వేసి వాటికి ఆహారంగా పెడతారు కదా. సో ఆయన భూమి మీద జన్మించేటప్పుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన కావాలనుకుంటే పెద్ద రాజబంగ్లాలో పుట్టొచ్చు, ఎందుకంటే ఆయన దేవుడు కదా, ఆయన ఎక్కడికైనా వెళ్ళి పుట్టొచ్చు. కానీ ఆయన ఏ ప్లేస్ ఎంచుకున్నాడు అంటే, యేసుప్రభు వారు ఎవరి కడుపున పుట్టారు అంటే, ఇటు వినాలి, యేసుప్రభు వారు ఎవరి కడుపున పుట్టారు అంటే కన్యకైన మరియా. ఎవరి కడుపున? వెరీ గుడ్, ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. కన్యకైన మరియా కడుపులో యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినట్టు లేఖనాల్లో మనం చూస్తాం. సో యేసుప్రభు వారు ఆయన పెద్ద బంగ్లాని చూస్ చేసుకోలేదు. యేసుప్రభు వారు ఏం చూస్ చేసుకున్నారు అంటే, ఆయన ఒక ఏమంటాము, సామాన్యమైన వ్యక్తి కూడా ఆయన దగ్గరకు వచ్చేటటువంటి ఒక దిగువ స్థాయి స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అన్నిటికంటే లో ప్లేస్ అది, అన్నిటికంటే తక్కువ స్థాయి కలిగిన స్థలం అది కదా. పశువుల పాకలో. మీరు ఎక్కడ పుట్టారు? నువ్వెక్కడ పుట్టావు? హాస్పిటల్లో అన్నావు. మ్యాక్సిమం ఇప్పుడున్న సమయాల్లో అందరు హాస్పిటల్లోనే పుడుతున్నారు. మీ అమ్మల్ని అడగండి, వాళ్ళ అమ్మల్ని అడగండి, చెప్తారు ఎక్కడ పుట్టారు అంటే ఇంట్లోనే అంటారు. మంత్రస్థానాలు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి
అదంతా కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే అన్నీ కూడా హాస్పిటల్లోనే అయిపోతున్నాయి. సో ఆ రోజుల్లో హాస్పిటల్ కానీ అవేమీ లేవు, మంత్రస్థానాలు ఉండేవారు. అందుకే అప్పుడప్పుడు మీరు వార్తల్లో చూసేటప్పుడు చూస్తూ ఉంటారు, ట్రైన్లోనే ఒక ఆవిడ కనేసింది, ఆర్టీసీ బస్సులో ఒక ఆవిడ కనేసింది అనే మాటలు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు జర్నీలు చేస్తూనే కొంతమంది ఫ్లైట్లో కూడా వాళ్ళ పిల్లలకు జన్మనిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే యేసుప్రభు వారు పుట్టాలనుకుంటే అల్లరి చేయొద్దు. యేసుప్రభు వారు పుట్టాలనుకుంటే ఆయన ఎక్కడైనా పుట్టొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకే పుట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నువ్వే ఏదో ఒక స్థలం ఎంపిక చేసుకో అని అన్నప్పుడు నేను ఒక ఉన్నతమైన దేశము, ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన కుటుంబాన్ని ఎంపిక చేసుకుంటాను. అలాగే మీరు కూడా ఇప్పుడు ఏదో అనొచ్చులే కానీ ఇక్కడే పుడతాను, పల్లెటూరులో పుడతాను అని ఉట్టి మాటలే కానీ నిజంగా మీకు ఊహ వచ్చిన తర్వాత అడిగితే ఏమని చెప్తారు అంటే ఓ మంచి దేశము, లేదంటే మంచి ప్రాంతము, బాగా డబ్బు ఉన్నటువంటి ఇల్లు, ఇలాంటి ఇంట్లో ఉంటే పుడితే ఎంత బాగుంటుంది. అంబానీ తెలుసుగా, అంబానీయో టాటానో బిర్లానో అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆయన ఎక్కడ జన్మించాడు అని ఆలోచన చేస్తే అసలు ఆయన జన్మించడానికి స్థలం కూడా దొరకలేదు. ఆమె ఎవరు? యేసు ప్రభు వారి యొక్క భౌతికమైన తల్లి ఎవరు? కన్యక అయిన మరియా. ఆ పదం గుర్తుపెట్టుకోవాలి. ఉట్టి మరియా అనకుండా ఏమనాలి? కన్యక అయిన మరియా. సో ఆ మరియ నిండు చూలాలు, ఆల్మోస్ట్ ఆమె డెలివరీకి దగ్గరగా ఉంది. యోసేపు మరియలు ఇద్దరు కలిసి వారు బెత్లెహేంలోకి వచ్చారు. సెన్సెస్ జరుగుతూ ఉంటే, జనాభా లెక్క జరుగుతూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు అనుకుందాం. సత్రంలోకి వెళ్ళారు. సత్రం అంటే ఇన్ అంటారు, అంటే ఇప్పుడు ఉండే హోటల్స్ లాంటివి. ఆ సత్రంలోకి వెళ్ళి ఏమన్నా మాకు స్థలం దొరికిద్దా అని అడిగితే ఎవరికి? మరియకు, కన్యకైన మరియకి ఏం దొరకలేదు? స్థలం దొరకలేదు. సో ఆమె దారిలోనే యేసుప్రభు వారిని కనాల్సి వచ్చింది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు అంటే ఇదిగో ఆయనకు భూమి మీద స్థలం కూడా పుట్టడానికి దొరకలేదు. అంత దీనమైన స్థితి. ఇలాగ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, వినాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఒక గొప్ప రాజు ఉన్నాడు అనుకుందాం, మన ప్రాంతానికి, మన దేశానికి. రాజు ఇంట్లో తనకు ఒక కుమారుడు పుట్టాడు అనుకుందాం రాజుకి. ఇప్పుడు ఆ కుమారుని చూడడానికి ఎవరెవరు వెళ్ళగలరు? అందరూ వెళ్ళిపోగలరా? సామాన్యులు వెళ్ళగలరా? మనం వెళ్ళిపోగలమా? పెద్ద పెద్ద రాజులు, మంత్రులు, సామంతులు వీళ్ళు మాత్రమే వెళ్ళగలరు, కానీ సామాన్యులు వెళ్ళగలరా? యేసుప్రభు వారు ఎందుకు అంత లోయెస్ట్ ప్లేస్కి వచ్చి, అంత దిగువ స్థాయికి వచ్చి ఎందుకు అక్కడ జన్మించాడు అంటే ఆయన దగ్గరికి అందరూ రావాలి. యేసుప్రభు వారు ప్యాలెస్లో పుడితే అందరూ ఆయన దగ్గర రాగలరా? లేదు. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పాకలో కూడా ఆయనకు స్థలము లేదు. పశువుల తొట్టిలో పుట్టాక ఆయన పరుండబెట్టారు. యేసుప్రభు వారు ఇలా అన్నారు, ఆకాశ మహాకాశాలు ఆయన పట్టలేవు. అంటే అర్థమైందా? అంత పెద్ద దేవుడు అంటే మన ఊహకు కూడా అందదు. దేవుడు అంటే అంత గొప్పవాడు. ఆకాశములు, మహాకాశములు ఇవేమి కూడా పట్టలేవు. అంత గొప్ప దేవుడు అన్నమాట. పట్టలేవు అంటే అంత పెద్దవాడు, ఆసమ్ గాడ్ అంటారు, గ్రేట్ గాడ్ అంటాడు కదా. అంత గొప్ప దేవుడు ఏమైపోయాడు? ఇప్పుడు చిన్న శిశువుగా మారి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ఇక్కడ మన చదివిన లేఖన భాగంలో ఆ మాట ఉంటుంది. ఆయన ఎందుకు దిగువ స్థాయిని ఎంపిక చేసుకున్నాడో మీకు అర్థమైందిగా. ఆయన దగ్గరికి అందరూ రావాలి. ఆయన ప్యాలెస్లో పుడితే ఎవరు ఆయన దగ్గరికి రారు. ఆయన చిన్న దిగువ స్థాయిలో ఆయన పుట్టడాన్ని బట్టి అందరూ వచ్చారు. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత పక్కన గొర్రెలు కాసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవదూతలు శుభ సమాచారం చెప్పినప్పుడు వారు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి యేసుప్రభుని ఆరాధించారు. పశువుల తొట్టిలో ఆయన పరుకుండబెట్టినటువంటి స్థలం దగ్గరికి వచ్చి. అలాగా అందరూ ఆయన దగ్గరకు రాగలిగారు. డబ్బున్నోడు రాగలిగాడు, పేదవాడు రాగలిగాడు, ధనికుడు రాగలిగాడు, దరిద్రుడు రాగలిగాడు. యేసుప్రభు వారి దగ్గరికి అందరూ కూడా రాగలిగాడు. దేవుని దగ్గరికి దేవుడు అనేటువంటి వాడు యాక్సెసిబుల్గా ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు అందుబాటులో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇటు చూడాల. దేవుడు అందరికీ అందుబాటులో ఉండాలి కదా. ఆయన్నే దేవుడు అంటారు. కొందరికి అందుబాటులో ఉంటే దేవుడు అవడు.
అప్పుడు ఆయన కొందరికే దేవుడు అవుతాడు. అందరికీ అందుబాటులో ఉంటే ఆయన అందరికీ దేవుడు. అందుకే బైబిల్ గ్రంథం ఇలాగ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో, ఏ కులం, ఏ మతం, ఏ రంగు, ఇలాంటి వారికైనప్పటికీ కూడా ఆయన అందరికీ ఏమిటి? ప్రభువు. అందరూ ఆయన దగ్గరికి రావచ్చు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు అక్కడ గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాళ్ళు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే మనకు అర్థం కావడానికి మన పరిభాషలో ఆస్ట్రాలజిస్టులు, ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా, ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు, గొప్ప సైంటిస్టులు అంటారు కదా. యేసుప్రభు వారి దగ్గరికి తెలివి లేని వాళ్ళు వచ్చారు, తెలివి గల వాళ్ళు కూడా వచ్చారు. అంటే యేసుప్రభు వారు అందరికీ ఎలా ఉన్నారు? అందుబాటులో ఉన్నారు. దేవుడు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకున్నాడు. అందుకే యేసుప్రభు వారు భూమి మీదకి దిగి వచ్చాడు. అసలు మానవుడు ఎందుకు దేవునికి దూరం అయ్యాడు? అందుబాటులోకి ఆయన వచ్చాడు అంటే, దేవుడు మానవుడి దగ్గరకు వచ్చాడు అంటే మానవుడు దేవునికి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయ్యాడు మనిషి? పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలాగ చెప్తా ఉంది, పాపము మనిషిని దేవుడి నుంచి ఏం చేసిద్దంటే దూరం చేసిద్ది. పాపం మనిషిని దేవుడి నుంచి ఏం చేసిద్ది? దూరం చేసిద్ది. ఇప్పుడు ఇక లైట్ ఉంది. లైట్ వేయకముందు ఈ రూమ్ అంతట్లో ఏముండేది? లైట్ వేస్తే లైట్, అదే రీతిగా డార్క్నెస్, వెలుగు చీకటి కలిసి స్నేహం చేయగలదా? ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే కదా. అలాగే దేవుడు వెలుగు అనమాట. వెలుగైనటువంటి దేవుడు చీకటితో ఉన్నటువంటి మానవుడితో సహవాసము చేయలేడు. మానవుడు దేవునికి ఎందుకు దూరం అయ్యాడు అంటే, మానవుడు చీకటిని ప్రేమించాడు. ఏం ప్రేమించాడు మానవుడు? చీకట్లో దొంగతనాలు చేసినా కనబడదు, పక్కోని గిల్లినా, ఎవరైనా నోట్స్ లాక్కెళ్ళిపోయినా. కాబట్టి అందరూ ఏం ప్రేమిస్తున్నారు? మానవుడు ఏం ప్రేమిస్తున్నాడు? చీకటిని. చీకటి అంటే భౌతిక సంబంధమైన చీకటి కాదు, కానీ మనం చేసే పనులు అనమాట. సరే, మీకు తెలుసా పాపం అంటే ఏంటి? పాపం అనే మాట విన్నారా? అప్పుడప్పుడు మీ నోట్లోంచి వచ్చిద్దా పాపం అని? ఎప్పుడు వచ్చిద్ది? ఎప్పుడైనా అన్నారా పాపం అనే మాట? చెప్పాలి, ఎప్పుడు వచ్చిద్ది? అయ్యో పాపం, అదే ఎప్పుడు ఎప్పుడు అంటారు? ఎప్పుడు అంటాం అయ్యో పాపం అని. లేదంటే అప్పుడప్పుడు మీ అమ్మ నాన్న సీరియస్ అయిపోయి మీ మీద ఏం పాపం చేసుకున్నాను ఇలాంటి వాళ్ళు పుట్టారు అంటారు. మిమ్మల్ని అన్నలేరేమో, కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు అంటారు కదా, ఏం పాపం చేసుకున్నావు. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఏం పాపం చేసుకున్నాను ఇలాంటి వాడు తగిలేడు అనుకుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నోట్లోంచి ఏమొస్తా ఉంది? పాపము అనే పదం వస్తూ ఉంది. సరే, పాపం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన భాషలో ఏమంటావు? పాపం అంటే చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్తే వాళ్ళకు సండే గిఫ్ట్ ఇస్తాను. నేను ఆన్సర్ అన్నాను, రైట్ ఆన్సర్ అనలేదు, రాంగ్ ఆన్సర్ అనలేదు. ఆన్సర్ కావాలి నాకు, అంతే. పాపం అంటే ఏంటి? ఏదోటి చెప్పాలి. ఇక ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి గిఫ్ట్. నీ పేరేంటి? లాస్య. తప్పు. ఓకే. అందుకే ఫస్ట్ ఎప్పుడైనా టక్కమని సమాధానం చెప్పాలి, రైటా రాంగ్ అనే కాదు. క్లాస్లో కూడా మీరు టీచరు ఏమైనా క్వశ్చన్ వేసినప్పుడు రైటా రాంగ్ అని ఆలోచించుకుంటూ ఉండకూడదు, వెంటనే దానికి సమాధానం చెప్పాలి. అప్పుడు మీలో కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగిద్ది. అంటే చక్కగా నేను చదువుకోవాలి, ముందుకు రావాలనేటువంటి ఆశ పెరిగిద్ది అనమాట. సరేనా? ఓకే. పాపం అంటే మీరేం చెప్పారు? తప్పు అని. ఏం తప్పులు చేస్తున్నారా మీరు? నిజం చెప్పాలి. చేస్తున్నావు అంటుంది. నువ్వు చేస్తున్నావు. సగం అయితే గుండ్రంగా ఒప్పుతున్నావు నువ్వు, అయితే తెలివిగా. అందరూ చేస్తున్నావుగా, నువ్వు చేయట్లేదు తప్పులు. నువ్వే 2 పిలకలు వేసుకున్నావుగా తెల్ల రిబ్బన్తో, చేస్తున్నావా? ఓకే. అందరు చూసారా? పిల్లలైన మీరు కూడా అర్థమైపోయింది ఏమిటి పాపం అంటే ఏంటి, తప్పు. మీకు అర్థం కావడానికి ఆ భాష పాపము. ఇలా అడుగుతాను, అబద్ధాలు ఆడతారా మీరు? అర్జున్ మంచిగా ఊపుతున్నాడు తల. అబద్ధాలు ఆడతారుగా, ఈజీగా ఆడేస్తాం. ఇప్పుడు చాలా పిల్లలు స్కూల్కి ఎందుకు ఆలస్యం వస్తున్నారు అని టీచర్ అడిగితే ఏం చెప్తారు? లేని కడుపు నొప్పి వచ్చింది, లేదంటే కొన్నిసార్లు స్కూల్ బంకు కొట్టి చచ్చిపోయిన అమ్మమ్మల్ని 2-3 సార్లు చంపేస్తారు.
ఆ? నెలకోసారి చంపుతారు కొంతమంది అయితే. ఆల్రెడీ ఆమె చచ్చిపోయి సంవత్సరం అయినా కూడా. అంటే ఏం చేస్తున్నారు మీరు? అబద్ధాలు. సో మీకు పాపం అనే దానికి అర్థం చెప్పడం కోసం ఇదంతా. ఎవరైనా మీకు అబద్ధాలు నేర్పించారా? మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, టీచర్స్ కానీ. మరి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? ఫ్లోలోనే వచ్చింది. ఫ్లోలో ఎలా వచ్చింది? ఇప్పుడు ట్యాప్ ఉంది, ట్యాప్ ఓపెన్ చేస్తే ఫ్లోలో వాటర్ వస్తుంది, అంతేనా? మరి మీ నోట్లోంచి అబద్ధాలు వస్తున్నాయంటే మీ హృదయం అనే ట్యాంక్ నిండా ఏమున్నాయి? ఎస్, అబద్ధాలు ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథం ఇలాగ చెప్తుంది. అన్నిటికంటే మోసమైంది ఏంటి చెప్పనా? మనిషి హృదయం. మనిషి హృదయం చాలా మోసమైంది. అందుకే ఈ మనిషి హృదయంలోంచి ఏమొస్తాయి? అబద్ధాలు, దొంగతనాలు, అసూయలు, బూతులు, ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్పటాలు, ఇవన్నీ ఏమంటారు? ఎస్, పాపం. వీటన్నిటిని ఏమంటారు? పాపం. ఇప్పుడు దేవుడికి మానవుడికి ఎడబాటు, దేవుడికి మానవుడికి దూరం ఎందుకు పెరిగింది? ఎస్, పాపమే. అందుకే మొదట్లోనే చెప్పాను, వెలుగు చీకటి కలిసి ఉండవు, ఎప్పుడు ఉండవు. పాపం చేయడాన్ని బట్టి మనిషి దేవునికి ఏమయ్యాడు? దూరం అయ్యాడు. సరే, పోతే పోయాడులే ఈ మనిషి అని దేవుడు ఊరుకుంటాడా? కాదు. దేవుడు తన పోలికలో మనల్ని సృష్టించాడు. ఎవరి పోలికలో? తన పోలికలో. అంటే దేవునికి మనకు లాంటి పోలిక ఉంటుంది. ఆయన పోలికలో మనం సృజింపబడ్డాం. దేవుడు మనలాగే ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే యేసుప్రభు వారు మనిషిని పోలికగా పుట్టాడు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనకులాగే ఉన్నాడు, ఆయన మనకులాగే జీవించాడు, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఏమేమి చెప్పాను మీకు? యేసుప్రభు వారు ఎక్కడ జన్మించారో చెప్పాను. ఎక్కడ జన్మించాడు? లోవెస్ట్ ప్లేస్. ఏమనాలి? అన్నిటికంటే దిగువ స్థానంలో ఆయన జన్మించాడు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మనిషిని పాపము నుండి విడిపించడానికి. అర్థమైందా? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మనిషి తనకు తానుగా పాపములో నుంచి బయటికి రాలేడు. ఇలాగ ఉంది బైబిల్లో ఒక మాట, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? చిరుతపులి తన చర్మపు యొక్క మచ్చలను తీసుకువేసుకోగలదా? అయితే కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండే మనుషులు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారా? నల్లగా ఉంటారు. వాళ్ళ రంగును మార్చుకోగలరా? మీరు టీవీలో యాడ్లు చూస్తారు కదా, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇటు తిప్పి మొక్కం మారిద్దా? ఎంత రాసుకున్నా వినాలి మారిద్దా? పుట్టిద అన్ని అబద్ధాలు అవన్నీ కూడా కదా. చర్మపు రంగును కూషు దేశస్థుడు మార్చుకోలేనట్లుగానే చిరుతపులి తన చర్మం మీద ఉన్న మచ్చలను మార్చుకోలేనట్లుగానే పాపానికి అలవాటు పడ్డ ఈ మానవుడు పాపంలో నుంచి తనకు తానుగా బయటికి రాలేడు. సరే, అర్థమైందా? యేసు ప్రభువు ఎందుకు రావాల్సి వచ్చిందో ఇక్కడ మూడో కారణం. ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపము నుండి విడిపించడానికి, విడుదల చేయడానికి. మరి పాపంలోంచి మానవుడికి విడుదల రాకపోతే ఏం జరిగిద్ది? పాపం వల్ల వచ్చు జీతము మరణము అని ఉంది బైబిల్లో. మరణం అంటే మామూలు మరణము కాదు. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏంటి, పాపం చేస్తే, తప్పులు చేస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటారు? తెలుసుగా, నరకం స్వర్గం. అంతే, మంచిదే, ఆ జ్ఞానం ఉండాలి. పాపం చేసేటువంటి మానవుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఎందుకంటే పాపానికి ఏముంది? మనిషిని నరకానికి తీసుకెళ్లే శక్తి ఉంది. అర్థమైందా? ఎందుకు వెళ్తున్నాడు పాపం చేసిన ప్రతివాడు నరకానికి అంటే పాపానికి మనిషిని నరకానికి లాక్కెళ్లే శక్తి ఉంది. అందుకే బైబిల్ గ్రంథం ఇలాగా చెప్తుంది. ఏమనంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం, అంటే నరకం. ఆ నరకం నుంచి తప్పించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. ఇలాగ చెప్తాను, నేను బురదగుంటలో ఉండి, మీరు కూడా ఉన్నారు అనుకోండి బురదగుంటలో, రండి నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్తానంటే సాధ్యమైద్దా? అందరం కలిసి అక్కడే ఉండిపోతాం. యేసు ప్రభు వారు పాపము లేనివాడు, ఆయన పాపము ఎరగనివాడు, ఆయన పాపము చేయనివాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ఎవరు? పాపము లేనివాడు,
పాపము ఎరుగనివాడు. 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు. అందుకే యేసుప్రభు వారికి మానవ జాతి యొక్క పాపాలను పరిహరించేటువంటి అధికారం ఉంది. సో యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? ప్రతి మానవుణ్ణి చెప్పాలి, ప్రతి మానవుణ్ణి పాపము నుండి విడిపించి నిత్య జీవానికి, మన భాషలో మోక్షానికి నడిపించడానికి. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఎక్కడ? అదే లోయెస్ట్ ప్లేస్. నెక్స్ట్ యేసుప్రభు వారు ఎవరి కోసం పుట్టారు? సిన్నర్స్ అంటే పాపులు, పాపంలో ఉన్న వారి కోసం పుట్టాడు. పాపములో మరణిస్తే, లేదంటే పాపములోనే మనిషి తన యాత్ర ముగించుకుంటే ఎక్కడికి వెళ్తాడు? నరకాగ్ని నుంచి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. తర్వాత ఇక్కడ చూడండి ఒక మాట, మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. తర్వాత యేసు ప్రభు వారికి ఇంకొక పేరు ఇక్కడ తెలియచేయబడుతుంది 22లో. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టు. యేసు ప్రభు వారికి ఇంకొక పేరు ఏమిటి అంటే ఇమ్మానుయేల్. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారికి ఇంకో పేరేంటి? ఇమ్మానుయేల్. అంటే అర్థం ఏంటి అంటే దేవుడు మనకు తోడు. చెప్పాల, ఇమ్మానుయేల్. దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఇప్పుడు ఒక సీఎంఓ పిఎంఓ నీ చేయి పట్టుకొని నేను నీకు తోడుగా ఉంటానంటే మనకేముంటుంది? హ్యాపీ, ఇంకా ధైర్యం, ఇంకా తోడు దొరికింది. ఓకే, ఇంకా ఏ టెన్షన్స్ ఉండవు, నాకేం తక్కువ కాదు, అన్నీ చూసుకుంటాడనే సహాయం దొరికిద్దని కదా. ఇప్పుడు దేవాది దేవుడు ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు వారు పూర్వం ఉన్నాడు, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఉన్నాడు. దానికి చిన్న హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అంటే మీరు చదువుతున్న పాఠ్య పుస్తకాలే. దాంట్లో ఏముంది? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే యేసుప్రభు వారు క్రీస్తు పూర్వానికి ముందు కూడా ఆయన శరీరాన్ని ధరించి భూమి మీదకి రాకముందు. అందుకే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాక ఈ కాలం అంతా కూడా 2 కాలాలుగా విభజింపబడ్డాయి. ఆ 2 కాలాలనే మనము క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని పిలుస్తూ ఉంటాం. సరే, ఇక్కడ యేసుప్రభు వారికి ఇంకొక పేరు ఏమిటి అంటే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. సో దేవుడు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడేటువంటి వాడు. ఆయన మనకు తోడుగా ఎంతవరకు ఉంటాడు? మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి మీకు తోడుగా ఎంతవరకు ఉంటారు? చివరి వరకు ఉంటారా? చూసారు, ఈ పక్కనే కూర్చున్నారు కానీ అనేస్తున్నారు అంటే చెప్పలేము కదా. ఏ ఫ్రెండ్షిప్స్ ఎప్పుడు బ్రేక్ అవుతాయో తెలియదు, ఏ రిలేషన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతాయో తెలియదు. డబ్బు ఉంటే రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి, డబ్బు లేకపోతే రిలేషన్స్ ఉండవు. ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఎవడి మనసు తెలియదు. కాబట్టి దేవుడు మాత్రం మనకు కడవరకు తోడుగా ఉంటాడు. ఇటు వినాలి, దేవుడు ఎలా ఉంటాడు? కడవరకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలాగ చెప్తుంది, ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినా ఎవరు మనల్ని విడిచిపెట్టరు? దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన తోడుగా ఉండడానికి వచ్చిన వాడు తోడుగానే ఉంటాడు, తోడుగానే ఉంటాడు. అయితే మీరు చిన్నపిల్లలుగా మీరు ఏం చేయాలి అంటే, యేసయ్యా నా జీవితంలో నాకు తోడుగా ఉండవా అని అడగాలి. ఏమడగాలి? ఆయన తోడుగా ఉంటే ఏముండవు? భయాలు ఉండవు. దేనికి భయపడక్కర్లేదు, ఇలాంటి పరిస్థితులకు భయపడక్కర్లేదు. ఎగ్జామ్స్ వచ్చాయా? భయపడాల్సిన పని లేదు. ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, నాకు తెలివి ఇవ్వు. ఆయన అడిగితే ఆయన ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఆయన తోడుగా ఉంటానన్నాడుగా. తోడుగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? ఇందాక చెప్పినట్లు సహాయము. మనం అడగాలి కానీ ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. సో ఆయన తోడుగా, మనం తోడుగా ఉంది ఎవరు? మామూలు వ్యక్తి, సీఎమ్మా పిఎమ్మా? అంతకంటే ఎక్కువ. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత పెద్ద దేవుడు, గొప్ప దేవుడు.
అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎవరిని బలవంత పెట్టాడు. నేను నీకు తోడుగా ఉంటా రా అని ఆయన ఎవరిని అడగడు. నేను నీకు తోడుగా ఉంటున్నాను మీకు ఇష్టమైతే అని మర్యాదగా ప్రభు చెప్తాడు. అవును ప్రభు, నాకు ఇష్టమే, ఇంత గొప్ప దేవుడు నీవు నాకు తోడుగా ఉంటే చాలు అని మనం అంటే అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడేనా? మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తానా, లేదా మీరు ఆహ్వానిస్తే వస్తానా? ఎవరైనా కూడా ఆహ్వానిస్తేనే వస్తారు. మనం కూడా యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తేనే వస్తాడు. దేవుని ఆహ్వానిస్తేనే మనలోనికి వస్తాడు, కానీ బలవంతంగా ఆయన ఎవరి ఇంట్లోకి అనగా ఎవరి హృదయంలో కూడా వెళ్ళడు. మనం నోరు తెరిచి అడగాలి. మీరు చిన్నపిల్లలు కానీ, యేసయ్యా నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నాకు నీ తోడు కావాలి, నాకు భయాల నుంచి విడుదల కావాలి, నాకు సహాయం కావాలి, మరి ప్రాముఖ్యంగా పాపము నుండి నాకు విడుదల కావాలి, అబద్ధాలు ఆడకుండా, ఈ చిన్న చిన్న అల్లరితో కూడిన పనులు చేయకుండా బుద్ధిగా ఉండేటట్లు నీ భయం నాకు కావాలి అని ఎవరైతే అడుగుతారో దేవుడు వారికి ఎలా ఉంటాడు? తోడుగా. సో యేసుప్రభు వారికి ఇంకో పేరు ఏమిటి? ఇమ్మానుయేలు. ఇలాగ యేసుప్రభు వారికి చాలా పేర్లు ఉన్నాయి. భూమి మీద ఆయనకు ఉద్దేశంతో పుట్టాడు. ఎవరు? యేసుప్రభు. అలాగే మనలందరిని కూడా ఒక ఉద్దేశంతోనే పుట్టించాడు. ఏ ఉద్దేశం లేకుండా భూమి మీద మనం పుట్టలే. ఏ ఉద్దేశం లేకుండా, ఏ పర్పస్ లేకుండా. మీ ఇంటి ముందు ఒక మొక్క ఉంది అనుకోండి, జామ మొక్క ఉంది. జామ మొక్క యొక్క ఉద్దేశం ఏంటి? పర్పస్ ఆఫ్ గోవా ట్రీ ఏంటిది? ఏం కాయలు? దాని పర్పస్, దాని ఉద్దేశం ప్రకారమే ఆ వృక్షం ఏం చేస్తుంది? ఫ్రూట్స్ని ఇస్తుంది కదా. అలాగే అలా అని చెప్పి ప్రతి మొక్క జామకాయలు ఇచ్చిద్దా? అలాగే ఇక్కడ ఉన్న మీరందరి విషయంలో కూడా దేవునికి రకరకాల ప్లాన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఈ గ్రామంలోనో ఈ ఊర్లోనో ఊరికే పుట్టించలేదు, పలానా కుటుంబంలో ఊరికే పుట్టించలేదు. ప్రతి ఒక్కరి ఎడల ఒక్కొక్క ఉద్దేశంతో పుట్టించాడు. ఆ ఉద్దేశంలో మనిషి వెళ్ళాలి అంటే మనిషికి ఎవరు తోడు కావాలా? ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందండి, పెద్ద బిల్డింగ్. దానికి ప్లానింగ్ ఇచ్చింది నేను. ప్లానర్ అయిన నేను లేకుండా, ప్లాన్ ఇచ్చిన నేను లేకుండా మేస్త్రి కట్టేయగలడా? నేను మేస్త్రికి పక్కనే ఉండి రోజు చెప్తే మేస్త్రి ఏం చేస్తాడు? అలాగే మన జీవితాలు కట్టుకోవాలి అంటే మన ప్లానర్ ఉండాలి. ఎవరు? యేసు ప్రభు మన ప్లానర్. ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, మనం మన జీవితాలను చక్కగా ఏం చేసుకోవచ్చు? కట్టుకోవచ్చు. మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు. మంచి ఉన్నతమైన స్థాయి. మీకు జమీమా తెలుసా? ఈ మధ్య ఆ యొక్క క్రికెట్లో వరల్డ్ కప్లో, ఉమెన్ వరల్డ్ కప్లో తెలీదా జమీమా? చూడరా మీరు క్రికెట్? ఆమె పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఆమె మంచి క్రికెటర్ అయ్యి దేశానికి పేరు తీసుకురావాలి. ఇలాగ ప్రతి ఒక్కరి విషయంలో కూడా థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరు? బల్బు తయారు చేశాడు. తెలుసా బల్బు తయారు చేసిన ఆయన? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన పట్ల దేవుని యొక్క ప్రణాళిక. ఆయనకి సరిగ్గా ఏమంటారు, చూపు కానీ వినికిడి కూడా సరిగ్గా ఉండేది కాదు. కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా థామస్ ఆల్వా ఎడిసన్ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉండి ఈరోజు ఈ బల్బులు ఉన్నాయా, వీటన్నిటి కనిపెట్టింది ఎవరు? దాని మీద క్రాంప్టన్, హ్యావెల్స్ ఉంటాయి, అవి కంపెనీలు. కానీ దాన్ని సృష్టించింది లేదా దాన్ని కనుగొన్నది ఎవరు అంటే ఒక శాస్త్రవేత్త ఉంటాడు, థామస్ ఆల్వా ఎడిసన్ అని. అలాగే ఆయన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం అది. అలాగే మీ అందరి విషయాల్లో కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. సో ఆ ప్లాన్ నెరవేరాలి అంటే మనతో ఎవరు ఉండాలా? ప్లాన్ ఇచ్చినోడు ఉండాలి, అదే దేవుడు. సో యేసు ప్రభు మనకు తోడుగా ఉంటే దేవుని యొక్క ప్లాన్స్ మన జీవితాల్లో ఏమున్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి? నెరవేరుతాయి. సో ఇప్పుడు ఎవరు పుట్టినరోజు? సుజాత పట్ల దేవునికి ఏముంది? ఒక ప్లాన్ ఉంది. ఒక ప్లాన్ ఉంది. మీ అందరి పట్ల కూడా దేవునికి ఏమున్నాయి? ప్లాన్స్ ఉన్నాయి. అందరి ప్లాన్స్ ఒకటి రాగుండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంది దేవునికి. సో ఆ ప్లాన్స్ నెరవేరాలి అంటే ప్లానర్ని మనతో ఉంచుకోవాలి. అంటే మనము దేవునితో ఉండాలి, లేదంటే దేవుని తోడు మనము కోరుకోవాలి. అడుగుతారా దేవుని తోడు?
కావాలా దేవుని తోడు? సరే, మోకాలు వేయండి, కళ్ళు మూసుకోండి, నేను చెప్పినట్లు చెప్పండి, ప్రభు సహాయం చేస్తాడు. సరేనా? కళ్ళు మూసుకోవాలి. యేసు ప్రభువా, మంచి దేవా,